ఆనంద్ గేట్ నెమ్మదిగా తీ. మెయిన్ డోర్ కీస్ నీ దగ్గర ఉన్నాయి కదా. హ్యాపీ బర్త్డే సమత. థ్యాంక్ యూ. Snoopy, go get her. Go, go. ఏం పేరు పెడతావు? బాబా. బాబావా? ఓ రామ రామ ఇందానందమే ఓ రామ రామ సంత జనులగెల్లా సంత జనులగెల్లా సంత జనులగెల్లా సన్మతియైయుండు సంత జనులగెల్లా ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్, చాలా ఎక్సైట్ అవుతున్నాడు. తన పాట ఎందుకు పాడుతున్నావు అడుగుతున్నాడు హీరో. స్టాప్. నువ్వు ఇక్కడ ఎలా? సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. అలా ఎలా నీకు ఇచ్చేశారు జాబ్? ఏమైనా మతలబ్ చేసావా? మ్యాజిక్. నాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. జాబ్ సంగతి వదిలే, కానీ ఐఎమ్ హ్యాపీ నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా మా ఆఫీస్లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నీకు ఇంత సీన్ ఉందని నేను అనుకోలేదు. వాడేమన్నా బిల్ గేట్సా, లేకపోతే ఈ ఆఫీస్ వాడి అయ్యాదా? నేను చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను ఈ ఆఫీస్లో, ప్రొఫెషనల్ గా రన్ చేస్తారు అని. ఆ విషయం నాకు తెలుసు. నేను చెప్పేది విను. నో, లిసన్ టు మీ. నేను చెప్పేది మీరు వినండి. వాడిని ఫైర్ చేయండి ఇమీడియట్ గా. మనము ధర్మసత్రం ఏమీ నడపడం లేదు కదా? లేకపోతే మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? అలా అయితే చెప్పండి. 1 year కాంట్రాక్ట్ యాడ్ క్యాంపెయిన్ కి సింగరాజు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి 2 కోట్లు. ఎక్స్చేంజ్ లో ఒక్క ఉద్యోగం ఇచ్చాను, అది నెలకి 20,000. అది నా ఇంట్రెస్ట్. నేను ధర్మసత్రాలు నడిపేవాడిని కాదు, నేనే ఈ డీల్ చేశాను. ఇలాంటివి ఎన్నో డీల్స్ మీ నాన్నగారి దగ్గర కూడా చేశాను. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? అంత స్పెషల్ క్యాండిడేటా? అతని బ్యాక్గ్రౌండ్ ట్రాక్ చేయొచ్చు. రూపా వెళ్దాం పద. రూపా వాన్ ఎప్పుడు ఆగదు, చీకటి పడుతుంది. రూపా మాట విను. నన్ను వదిలే అన్నానా? లెట్స్ గో. చెప్పింది కదా బాస్, ఎందుకు ఫోర్స్ చేస్తావు? పని చూసుకో. లెట్స్. నేను తనతో మాట్లాడుతున్నా. నేను తన కోసం మాట్లాడుతున్నాను. ఓ, తన కోసం మాట్లాడుతున్నావా? నువ్వేనా రూపా కొత్త బాయ్ ఫ్రెండ్?
ఆఫీస్ లో అందరూ చెప్పుకుంటున్నారు. ఐమ్ సారీ సార్, నేను వెళ్తున్నా. షీస్ ఆల్ యోర్స్. నువ్వెవడు అసలు? నేను ఎప్పుడు బాడీ గార్డ్ అపాయింట్ చేసుకోలేదే. నాకు అతనికి 1,00,000 డీలింగ్స్ ఉంటాయి. నీకేంటి రూపా ఏదో హెల్ప్ చేద్దామని. హెల్ప్? రోడ్డు మీద 100 మంది అమ్మాయిలకి అబ్బాయిల నుంచి హెల్ప్ కావాలి. వెళ్ళి వాళ్ళందరికీ హెల్ప్ చేయి. నీ దయ నాకు అక్కర్లేదు. నువ్వు అన్నదే నేను చెప్పాను కదా రూపా. అది నా ప్రాబ్లం, నీది కాదు. సరేనా? రేపొద్దున ఆఫీస్ లో అందరూ రూప కొత్త బాయ్ ఫ్రెండ్ పట్టింది అంటే ఎవరు ఆన్సర్ చేస్తారు? నువ్వు చెప్తావా లేదు నేనేదో హెల్ప్ చేశానని? రూపా నేను అసలు అట్లా ఆలోచించలేదు. సారీ ఫర్ దాట్. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోలేదు. నా గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదు. నీ సంగతి నువ్వు చూసుకో. నా ప్రాబ్లమ్స్ నేను హ్యాండిల్ చేసుకోగలను. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్ అండ్ మోర్ ఓవర్ నాకు నా విషయంలో ఎవరి ఇంటర్ఫియరెన్స్ ఇష్టం ఉండదు. ఓకే? ఏదో పక్కనే ఉన్నావు కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే నన్ను ఓన్ చేసినట్టు బిహేవ్ చేస్తే మర్యాదగా ఉండదు. చూడు, అసలే ఒకరితో వేగలేక చస్తున్నాను. ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టుకో ప్లీజ్. హలో రాజు, రేపు ఫస్ట్ ఫ్లైట్ తీసుకొని వచ్చాయి. వి విల్ లీవ్. ఏం లేదురా, నువ్వు రా అంతే. అరే ఎన్నిసార్లు చెప్పినా చెత్త రాహుల్ గాడితో పోలుస్తుందేంటి? ఇట్స్ ఓకే ఆనంద్, టేక్ ఇట్ ఈజీ. అదంతే, రేపటికల్లా ఓకే అయిపోతుంది. దానికి అసలే ముక్కు మీద కోపం. అండ్ నువ్వే కరెక్ట్, వాడో దరిద్రుడు. ఆ బుద్ధి తనకుండాలి. ఛే, పిచ్చి పిల్ల. ఛత్. నీ ఫేస్ చూస్తుంటే మాత్రం ఒక్కటి మటుకు క్లియర్, నీకు తనని చాలా ఇష్టం కదా. లెవెల్ వేయనంటే ఒకటి చెప్తాను, తను చాలా లక్కీ. కాఫీ. థ్యాంక్స్. రాత్రంతా ఇలాగే కూర్చున్నావా? నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశానేమో అనిపించింది. ఐ ఫెల్ బ్యాడ్. నీ లైఫ్ నీ ఇష్టం, కరెక్టే. మళ్ళీ ఇంటర్ఫియర్ కాను, అట్లీస్ట్ ట్రై చేస్తాను. వదిలే, పోన్లే, మాఫ్ కర్ దియా. ఇంకేమైనా చెప్పు. కుళ్ళు జోకులు. నేనంత చెడ్డవాడిని కాను. నాకు తెలుసు, వదిలే అన్నానా? అండ్ నేను డెఫినెట్లీ ఆ రాహుల్ లాంటి వాడిని కాను. నాకు తెలుసు, వదిలే. ఓకే ఓకే, నేను వేరు, రాహుల్ వేరు. అబ్బా చంపేస్తున్నావు కదా. హలో, ఇక్కడ తీసుకెళ్ళి బాబు మీ ఫ్రెండ్ ని. ఇక్కడ మా ప్రాణాలు తీసేస్తున్నాడు. రే రాజు, వెళ్ళిపోరా, నేను ఇప్పుడు రాను. ఏంట్రా వెళ్ళిపోరా. ఏమైందిరా? నువ్వే కదా ఫోన్ చేసి రమ్మన్నావు. సారీ రా, వెళ్ళరా ప్లీజ్. అబ్బా అన్నం కొంచెం బెల్ పెట్టవా? ఇప్పుడు కాదు సమత, ప్లీజ్ బిజీగా ఉన్నాను. నువ్వు వెళ్ళు. నాకు స్కూల్ సమత ఇరిటేట్ చేయొద్దని చెప్పాను కదా. చెప్పిన మాట విను, అల్లరి ఎక్కువైంది. పో. చెప్తా, నీ పని చెప్తా. నువ్వు రారా, పద. ఏంట్రా నిద్ర మాని ఫస్ట్ ఫ్లైట్ లో వచ్చాను. ఒకసారి రమ్మంటావు, ఒకసారి వద్దంటావు. జోక్ అయిపోయిందిరా నీకు. సారీ రా, ఏమనుకోకు. ఫస్ట్ లో కదా టెన్షన్ లోకి వచ్చాను. వెళ్ళిపోరా, ఏమనుకోకు ప్లీజ్. అరే ఆనంద్, నువ్వు మారవురా. రూపా, ఆనంద్ అంటున్నాడు రూపాని వెంక నుంచి ఎవరైనా చూడాలి, ఫినిష్ కింద పడిపోతారు అని. యు ఆర్ సో రూపా, అది ఏం కాంప్లిమెంట్. కాంప్లిమెంట్? ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంటుంది. ఉంటే? నువ్వు ముందు నుంచి కూడా బాగుంటావు, Hey, బట్ మళ్ళీ ఆ మాట వెనక అంటావ్? ఇంకా జస్ట్ షట్ అప్. నోరు మూయి. నీకేం రైట్ లేదు నా బాడీ గురించి మాట్లాడడానికి. ఐ రియల్లీ ఫీల్ యూ హావ్ ఎ గ్రేట్ బాడీ. Hey. ఇట్ ఇస్ సెక్సీ. మళ్ళీ అదే మాట్లాడతావు? కాళ్ళు ఇరగొడతాను, చంపేస్తా. రూపా, నేను చెప్పేది విను. రూపా, అది కాదు రూపా. Shut up. అయిపోయావు ఇవాళ. చచ్చిపో అంతే. ఆనంద్, నాకు పెద్ద లాడర్ వచ్చింది. యే! ఆనంద్, సారీ చెప్పా కదా. కోపం వస్తే నేను అంతే, చిన్నపిల్లని కదా. కమాన్ ఆనంద్. ఆనంద్, ఆనంద్, ఒక హెల్ప్ చేస్తావా? అర్జెంట్ గా 10 మందికి స్వీట్స్ తెస్తావా? అలాగే. ఏ మామ,
తనకెందుకు చెప్తావు? అలీ వస్తాడుగా. టూ మచ్ రూపా, నేను తెస్తాను కదా, నీకెందుకు? హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ స్వీట్స్ నేను పట్టుకొస్తాను, సరేనా? ఆనంద్, రూపా బండి తీసుకెళ్ళు. అలాగే మామా. బా నేను ఎప్పుడు అదే ఆలోచించాను రూపా. నోర్ముయ్. థ్యాంక్స్. జాగ్రత్తగా వెళ్ళు. అసలు నా వెహికల్ ఎవరికి ఇవ్వను యూజువల్లీ. ఓకే ఓకే బాబా, ఓకే. ఏం చీర కట్టుకుంటావు? ఇది ఇప్పుడు అనవసరం అనిత, ఈ టైంలో చాలా వేస్ట్. హే రూపా, హీస్ కూల్. సెకండ్ షో అంటే కొంచెం కష్టం. ఎక్కడ చూస్తున్నారా? రోడ్ అది. అవుట్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అన్ని ప్లేసెస్ తిరిగేయాలనుకుంటాను, కానీ కార్డు దొరక ఆగిపోయా. వన్స్ పెళ్ళయ్యి కార్డు దొరికిందంటే దెన్ వీ కెన్ గో అరౌండ్. ఐ మీన్ ఇఫ్ యూ లైక్ మీ. రా తొందరగా. ఘోరం జరిగిపోయింది. రూపా బండికి దెబ్బ పడింది. కిక్ రాడ్, టైల్ ల్యాంప్ ఫట్. అయిపోయావు. ఏ ఇక్కడే ఉండు. ఏంటి హడావిడి? ఎన్ఆర్ఐ సంబంధం. రూపాకి పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? అమెరికా పెళ్లి చూపులు. రూపాకి మామ ఫిక్స్ చేసింది. అనిత, అనిత. అరే టెన్షన్ పడకు, చూద్దాం కదా. టెన్షన్ పడక. అబ్బాయి బాగుంటే ఏం చేస్తావు? రూపా టింగ్ మని ఒకేంది అనుకో, ఇంకా నా పని అయిపోయినట్టే. షిట్, డేంజర్ మ్యాన్. డేంజర్ అంటే డేంజర్. చెప్పాను. అయినా మామకి రూపా గురించి అంత వరి ఎందుకు? నేనున్నాను కదా. రూపా పెళ్లి చూపులకి నేనెళ్ళి స్వీట్లు తీసుకొచ్చా. జోకర్ గాడ్ల. ఇప్పుడే వాడిని చూడాలి. లోపల ఉన్నారు. అర్థం చేసుకోండి. ఇక్కడే ఉండు. హలో. ఒకటి అడుగుతాను, ఏమి అనుకోవద్దు. పర్లేదు. నా జీతం గురించేగా. మ్. ఇట్స్ 80K. నా ఏజ్ 26. గర్ల్ ఫ్రెండ్స్ అసలు లేరు. మీకు బట్టతలా? సారీ, ఎందుకు డౌట్ వచ్చింది? నో ఇట్స్ ఓకే. నాకు బాగా అలవాటు అయిపోయింది ఇది. ఇష్టం లేకపోతే ఐల్ టేక్ ఇట్ ఆఫ్. అలా ఏం కాదు. సారీ, అది మోహన్ చూడు, కోతలా ఉన్నాడు. అమెరికా నుంచి వచ్చాడు. పక్కనే ఉంటాడు. తనకి బాత్రూమ్ లేదు. ఇట్స్ ఓకే. మోహన్ టోపీ ఒకటి అయిపోయింది. అంతా మా టాష్. బాగున్నాడా? బాగున్నాడు, చాలా బాగున్నాడు. జోక్స్, నవ్వులు కలిసిపోతున్నారు. రూపా ఎస్ అంటుందేమో. అసలే సూపర్ ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటుంది. వారంలో పెళ్ళి అంటాడు. నేనేమో ఫ్రూట్స్, ఫ్లవర్స్ పంచుతూ కూర్చుంటాను. అయ్య బాబోయ్. వాళ్ళు మర్చిపోయాను. కమోడ్లో పెట్టి ఫ్లష్ చేయాలి. చూడు